టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీయింగ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ హౌ ఐ మేనేజ్ మై హోమ్. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెష్ కిచెన్ చూడగానే నాకైతే మూడ్ మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఈరోజు దోసపిండి ఉందండి. దోసపిండి మనం నానబెడితే 2-3 డేస్కి వచ్చేస్తుంది కదా, యాజ్ ఏ ఇండియన్ ఉమెన్స్ చేసేది. సో నేను కూడా నానబెట్టిన, నిన్న వేసుకున్నాం. ఈరోజు కూడా దోశనే. రేపు యాక్చువల్గా నేను పొంగనాలు ఇద్దాం అనుకుంటున్నా. సో మీకు ఆ రెసిపీ నేను రేపు చూపిస్తాను. మీరు కానీ నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ ఆదర్శ. ఈ ఛానల్ వచ్చేసి డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్, నా లైఫ్ జర్నీ, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి, హౌ ఐ మేనేజ్ మై పెట్స్, మై హోమ్, ఆర్గనైజింగ్. మీకు ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యారేజ్కి ముందు 9 o'clock 10 o'clock లేచేదాన్ని, కానీ ఇప్పుడు 6 o'clock లేవకపోతే అసలు మైండ్ పీస్ఫుల్గా ఉండదు, హ్యాపీగా ఉండను, ఏందో అంతా మూడ్ ఆఫ్గా ఉంటుంది. సో నేను యాక్చువల్గా నైట్ పర్సన్ని మార్నింగ్ పర్సన్గా షిఫ్ట్ అయిపోయినా. ఈరోజు లంచ్ వచ్చేసి మిల్లీ మేకర్ గ్రేవీ కర్రీ. సో ఈరోజు ఆ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మెల్లగా ఆనియన్స్ కోసేసుకుంటున్నాను. ఆనియన్స్ చాప్ చేసుకున్నాక నెక్స్ట్ మిర్చి చాప్ చేసుకుందాం. ఈ మీకు పక్కన ఉన్న టాయ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి? ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను మా తమ్ముడి దగ్గర నుంచి తెచ్చుకున్న, వీడియోస్లో బాగా కనిపిస్తుందని. మెయిన్ వైల్ నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్కి పెట్టేసిన అండ్ మ్యాక్సీకి కూడా నేను రైస్ ఇంకా ఎగ్ యాడ్ చేసి పెట్టేశాను. సో సైడ్ టు సైడ్ ఈ వర్క్ కూడా అయిపోతుందని. ఇంకా టమాటాస్ చాప్ చేసేద్దాం. 2-3 days నుంచి మ్యాక్సీ అసలు రైస్ తినట్లేదు, ఇంకా పడుకొనే ఉంటుంది, కొంచెం మూడ్ ఆఫ్గా ఉంటుంది. ఎనీ డాగ్ 10 daysకి ఒకసారి వామిటింగ్ చేస్తుందండి. సో దట్ లోపడున్న పసరు మొత్తం బయటకు రావడానికి. మీ డాగ్ కూడా అలా ఏమైనా బిహేవ్ చేస్తే భయపడద్దు, మా డాగ్ కూడా ఇట్లనే బిహేవ్ చేస్తుంది. వామిటింగ్ అయిపోయిన తర్వాత షీ విల్ బీ ఓకే, ఇంకా అంత భయపడాల్సిన అవసరం ఏముండదు. ఇంకా రైస్ నేను మాది కూడా కడిగేస్తున్నాను, వాష్ చేసేసి పక్కన పెట్టేస్తే అది కూడా బాయిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కర్రీలోకి వచ్చేస్తున్నాం. 2 tablespoon ఆయిల్ వేసేసి అందులో నేను 3 egg వేసుకున్నాక, యాక్చువల్గా ఎగ్స్ ఇలా ఎందుకు ఫ్రై చేస్తున్నా అంటే ఉత్త ఎగ్స్ తినబుద్ధి అవ్వట్లేదండి, ఓన్లీ ఎగ్స్. బికాస్ కొంచెం ఫ్రై చేస్తాను, క్రిస్పీనెస్కి తినాలనిపిస్తుంది అని చెప్పి ఫ్రై చేస్తున్నా. హోల్ ప్రెగ్నెన్సీలో నేను అసలు ఎగ్స్ ఏం ముట్టుకోలేదు, అంటే అంత నచ్చట్లేదు నాన్ వెజ్, కాబట్టి ఇలా అన్న కొంచెం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. కర్రీలోకి వెళ్ళిపోతే జీలకర్ర మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి కొంచెం మగ్గనివ్వండి, సో దట్ ఆ పచ్చడి వాసన మొత్తం పోయే వరకు. నెక్స్ట్ నేను సాల్ట్ వేసాను, తర్వాత కరివేపాకు. ఆల్రెడీ మనం ఫస్టే ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5-10 minutes మంచిగా మగ్గనివ్వండి. ఇంకొక చిన్న టిప్, ఇలా కరివేపాకు కొత్తిమీర ఇలా ఏమన్నా ఆకుకూరలు వచ్చినప్పుడు ఇది కింద ఉన్న కాడలు ఎప్పుడు పాడేయకండి. మీ దగ్గర పెట్స్ ఉంటే, అవి పెట్స్లో మీన్స్ బర్డ్స్ ఉంటే బర్డ్స్కి వేయండి, చాలా హ్యాపీగా తింటాయి. నేను ఆ క్లిప్ కూడా చూపిస్తాను ఎలా తింటాయి అని. సో ఇక్కడైతే టమాటోస్ మొత్తం మగ్గిపోయినాయి. నేను ఆయిల్ వేయలేదు ఎక్కువ కాబట్టి మీకు మీద ఆయిల్ ఏం కనిపించట్లేదు. చూసారా బర్డ్స్ ఎంత మంచిగా తింటున్నాయో. సో నెక్స్ట్ నేను మిల్లీ మేకర్లు వేసేసిన కర్రీలో వేసేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 minutes లిడ్ పెట్టండి. సో దట్ అందులో మిల్లీ మేకర్లకు మొత్తం దాని జ్యూస్ అంతా వెళ్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఈ మధ్యలో నేను మ్యాక్సీకి రైస్ కూడా కలిపేస్తున్నాను. నేను మిల్లీ మేకర్ నానబెట్టిన వాటర్ ఉంటే అవి అందులో వేస్తున్నా. ఆ ఫ్లేవర్ మ్యాక్సీకి చాలా ఇష్టం. అండ్ మిల్లీ మేకర్ అంటే ప్రోటీన్ కూడా కాబట్టి అట్లీస్ట్ కొంచెం ప్రోటీన్ ఫ్లేవర్ అన్నా ఉంటే తింటుంది. చెప్పాను కదా తినట్లేదని. ఈ మధ్యన మన కూర కూడా మంచిగా మగ్గిపోయింది. సో నేను నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి గరం మసాలా అవన్నీ వేసేసి ఎగ్స్ కూడా లాస్ట్లో నేను పైన వేసేసి కొత్తిమీర కూడా సర్వ్ చేసేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. చెట్లు నాటక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈరోజు చెట్లు నాటేద్దాం. ఈరోజు నేను మెంతులు వేస్తున్నాను. సో మెంతులు వేసేసి మంచిగా కవర్ చేసేద్దాం. మీద వేయాలండి, ఎక్కువ లోతు కూడా వేస్తే కూడా అవి మొలకలు రావు. ఈసారి తీసుకున్న ఆనియన్స్కి చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి, చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా. సో నేను అవి కూడా పెడదాం అనుకుంటున్నా.
ఎవరికి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఇష్టం, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఆ కర్రీ నచ్చదు యాక్చువల్గా. వేరే కర్రీస్లో మీద మీద ఏమంటే వేస్తాను, కానీ హోల్ కర్రీ స్ప్రింగ్ ఆనియన్స్ తినాలంటే బాగోదు. యాక్చువల్గా నాకు గార్లిక్ని వాటర్లో పెంచాలని ఉంది, అంటే ఓన్లీ స్ప్రౌటెడ్ గార్లిక్. సో ఫస్ట్ దానికి స్ప్రౌటెడ్ తెప్పియాలి కదా, నెక్స్ట్ చూసుకుందాం అది. ఇప్పుడు మనం ఆనియన్స్ పెట్టేద్దాం. నేను ఎవరికైనా స్ట్రెస్ రిలీఫ్ ఏంటి అంటే, మనకు నచ్చిన పని చేయడం స్ట్రెస్ రిలీఫ్ అంటాను నేను. మ్యూజిక్ వినడం కానీ, చెట్లు నాటడం, బర్డ్స్ని పెంచుకోవడం, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా ఉంటాయి, ఆర్ట్ వేయడం, డ్రాయింగ్స్ వేయడం, అలా చాలా హ్యాబిట్స్ ఉంటాయి. అలా మీరు హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో ఆడితే కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఈ పాప మా ఇంటి పక్కన ఉంటుంది యాక్చువల్గా. చూడండి ఎలా చేస్తుందో. వండర్ఫుల్. మా ఇంటి వెనుక మీద చాలామంది పిల్లలు ఉంటారు. సో దట్ నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది వాళ్ళతో. డే మొత్తం కూడా టైం పాస్ అయిపోతుంది, ప్లస్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. అట్లానే వాళ్ళతో అరుస్తూ, బెదిరించుకుంటూ, ఆడుకుంటూ చాలా టైం పాస్ అయిపోతుంది. మీన్ వైల్ నేను చెట్లు పెట్టడం కూడా అయిపోయిందండి. ఇలా బయటనే సెట్ చేస్తున్నాను. ఎండ బాగా తలగదు ఇక్కడ ఈ ప్లేస్లో యాక్చువల్గా, సో సేఫ్గా పెరుగుతాయి. ఆ లోపు సాయంత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ 6 o'clock. సో 7 o'clockకి మా అత్తయ్య చేసేస్తారు. సో నేను చపాతీ పిండి కలిపేసి కాసేపు ఒక 20 minutes అలా నానడానికి పక్కకు పెట్టేస్తాను. చపాతీలు మెత్తగా రావాలంటే ఎప్పుడు కూడా నానబెట్టకుండా చేయకండి. అలా పిల్లలతో టైంపాస్ చేసినాక నేను ఇక్కడ జొన్న పిండి కూడా కలిపేస్తున్నా చపాతీ చేసే ముందు, సో దట్ ఆ వేడి కూడా తగ్గుతుంది ఆ టైం వరకు పిండిలో. నేను ఆల్రెడీ జొన్న రొట్టె ఎలా చేయాలో ఈజీగా మీకు షార్ట్లో ఉంది, షార్ట్స్లో, ఇంకా లాంగ్ వీడియోలో కూడా ఒక వీడియోలో ఫస్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు. మీకు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, మీకు అన్ని మంచి మంచి వీడియోస్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఇంకా చపాతీస్ కూడా కంప్లీట్ చేసేస్తానండి. కంప్లీట్ చేసేసాక డిన్నర్ చేసేసి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10-11 అయిపోతుంది. అప్పటి వరకు మేల్కొని ఉండి ఎడిటింగ్ చేసేవరకు అయిపోతుంది. ఇంకా మార్నింగ్ 6కే లేస్తాను కాబట్టి నైట్ కూడా త్వరగానే నిద్ర వస్తుంది. ఆఫ్టర్నూన్ అంత పెద్ద న్యాప్ ఏం తీసుకోను నేను. సో దట్స్ ఇట్ అండి.